ఇరాన్ని వదిలి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి యుఎస్ సిటిజన్స్ ని యుఎస్ అయితే ఆదేశించింది. ఇదే ఇరాన్ తోని ఒమన్ లోని యుఎస్ అయితే ఈ రోజు చర్చలు జరుపుతుంది. ఈ చర్చలు జరుగుతున్నటువంటి టైంలోనే యుఎస్ సిటిజన్స్ ని ఇరాన్ వదిలి వెళ్ళిపోమన్నదంటే యుఎస్ ఇరాన్ పైన ఏమైనా అటాక్ చేస్తుందా అని చెప్పి మార్కెట్ లో కన్సర్న్ అయితే మొదలయ్యాయి. ఒకవేళ యుఎస్ ఇరాన్ పైన అటాక్ చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ పైన ఏ విధంగా ఉంటుంది అన్నది మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఆంథ్రోపిక్ న్యూ ఏఐ టూల్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఐటీ సెక్టర్ లోని చాలా ప్రెషరే మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఈ ఆంథ్రోపిక్ CEO చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇతను ఏమంటున్నారంటే నెక్స్ట్ 6 to 12 months లో అసలు కోడ్ రాయాల్సినటువంటి పనే లేదు, ఆటోమేటిక్ గా వీళ్ళ టూల్ ఏదైతే ఉన్నదో ఏ టూల్ అదే చేసేస్తుంది అన్నట్టుగా ఇతని దగ్గర నుంచి కామెంట్స్ వచ్చేసరికి ఐటీ సెక్టర్ లో జాబ్స్ భయంకరంగా కట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మార్కెట్ లో కన్సర్న్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో నిజంగా ఆంథ్రోపిక్ ఏఐ టూల్ ఈ విధంగా చేయగలదా, దీని యొక్క ఇంపాక్ట్ ఐటీ సెక్టర్ మీద ఏ విధంగా ఉంటుంది అండ్ ఐటీ ఎంప్లాయీస్ నిజంగా దీని వల్ల జాబ్స్ కోల్పోతారా, వీటన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నది. అండ్ అలాగే వీటితో పాటు ఆర్బీఐ మీటింగ్ హైలైట్స్ అండ్ మార్కెట్ లో ఉన్న మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 266 పాయింట్స్ పెరిగి 83,580 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 50 పాయింట్స్ పెరిగి 25,693 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.11% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.42% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మనం మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 days నుంచి అంటే ఆంథ్రోపిక్ వాళ్ళ న్యూ ఏఐ టూల్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి గ్లోబల్ ఐటీ సెక్టర్ లోనైతే ప్రెషర్ చూస్తున్నాం కదా. దాంతో మన ఇండియన్ ఐటీ సెక్టర్ కూడా లాస్ట్ 2 days నుంచి ప్రెషర్ కి గురవుతుంది. ఈ రోజు సెషన్ లో కూడా ఆ ప్రెషర్ అయితే కంటిన్యూ అవడంతో మార్నింగ్ నుంచి మన మార్కెట్ కొంత వాలటైల్ గానే మూవ్ అయినా ఐటీసీ ఇటువంటి స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో చివరికి ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ అయితే పాజిటివ్ గా క్లోజ్ అయింది. కానీ ఐటీ సెక్టర్ లోనైతే ఆ ప్రెషర్ అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మార్కెట్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మార్కెట్ రిలేటెడ్ గా ఒక కన్సర్న్ అయితే కనపడుతుంది. గ్లోబల్ మార్కెట్ అంటే మన ఇండియన్ మార్కెట్ అనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ అన్నిటి రిలేటెడ్ గా కూడా ఈ రోజు యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఒమన్ లోని డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా. అంటే ఈ ఇరాన్ వాళ్ళని న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్ గా అది వర్క్ చేయకూడదు, ఇవన్నీ యుఎస్ ఆదేశిస్తానే ఉన్నది. బట్ ఇరాన్ ఇప్పటి వరకు కూడా వీళ్ళ మాట వినట్లేదు. ఫైనల్లీ ఇప్పుడు డిస్కషన్స్ అయితే ఒమన్ లో జరుగుతున్నాయి ఈ రోజు. సో ఈ డిస్కషన్స్ లోని ఫైనల్ అవుట్కమ్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. సో ఈ డిస్కషన్స్ జరుగుతున్నటువంటి టైంలోనే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, యుఎస్ ఈ రోజు వాళ్ళ సిటిజన్స్ ని ఇరాన్ వదిలి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశించింది. అంటే ఈ డిస్కషన్స్ కనుక సరిగ్గా ఫైనల్ అవ్వకుండా ఇరాన్ వీళ్ళ మాట వినకపోతే యుఎస్ ఏమైనా ఇరాన్ పైన అటాక్ ప్లాన్ చేస్తుందేమో. ఒకవేళ నిజంగా యుఎస్ కనుక ఇరాన్ పైన అటాక్ చేసింది అనుకోండి, దానివల్ల మళ్ళీ జియో పొలిటికల్ ఇష్యూస్ అన్ని రైజ్ అవుతాయి కదా. సో యుఎస్ అటాక్ చేస్తే ఇరాన్ కూడా ఖాళీగా కూర్చోదు కదా, తిరిగి అటాక్ చేయొచ్చు. కంప్లీట్ గా యుఎస్ అయితే ఇరాన్ తిరిగి అటాక్ చేయలేదు. కానీ బట్ రెండు కంట్రీస్ మధ్య ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది అనుకోండి, ఆ జియో పొలిటికల్ ఇష్యూస్ మళ్ళీ రైజ్ అవుతాయి. కాబట్టి కొంతవరకు నెక్స్ట్ వీక్ లోని అది మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో యుఎస్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క అవుట్కమ్ ఏమొస్తుంది అన్న దాని మీద నెక్స్ట్ వీక్ లోని గ్లోబల్ మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఈ మీటింగ్ అవుట్కమ్ ని ఇన్వెస్టర్స్ అయితే ట్రాక్ చేయాలి. దీంతో పాటుగా ఈ రోజు మన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ అయితే వచ్చింది కదా. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆర్బీఐ అయితే ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి చేంజ్ కూడా తీసుకురాలేదు. దీంతో పాటుగా ఆర్బీఐ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ మనం చూడాలంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని మన జీడిపి 7.3% గ్రో వచ్చు అని చెప్పి వీళ్ళు ప్రీవియస్ గా ఎస్టిమేట్ చేస్తే దాన్ని ఇప్పుడు 7.4% కి అప్వర్డ్ అయితే రివైజ్ చేశారు. అది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. దీంతో పాటుగా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ ప్రొజెక్షన్స్ కొంత మారే. కమింగ్ క్వార్టర్స్ లో ఇన్ఫ్లేషన్ అయితే కొంత పెరగచ్చు అని చెప్పి ఆర్బీఐ అయితే ఎస్టిమేట్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఆర్బీఐ దగ్గర నుంచి పెద్ద షాకింగ్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు, కానీ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. రీసెంట్ గా డిజిటల్ ఫ్రాడ్స్ అన్న భయంకరంగా పెరుగుతున్నాయి కదా. ఈ డిజిటల్ ఫ్రాడ్స్ లో కూడా మనం చూసినట్లయితే స్మాల్ డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంటే 50,000 బిలో ఉన్నటువంటి డిజిటల్ ఫ్రాడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనిలో విక్టిమ్స్ డబ్బులు నష్టపోతున్నారు కాబట్టి వీళ్ళకి త్వరలోని 25,000 కాంపన్సేషన్ అయితే ఇస్తాం అన్నట్టు ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. సో దీని రిలేటెడ్ గా ఫ్రేమ్ వర్క్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. బట్ దీని రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ గా క్లారిటీ లేదు. అంటే ఈ 25,000 కాంపన్సేషన్ ఎవరికి ఇస్తారు అంటే డిజిటల్ ఫ్రాడ్ విక్టిమ్స్ కి ఇస్తాం అంటున్నారు. అంటే విక్టిమ్స్ అంటే మనకి బ్యాంక్ సెక్యూరిటీలు ఏమైనా ల్యాప్సెస్ జరిగి డిజిటల్ ఫ్రాడ్ కి గురైతే
గురైనట్లయితే అప్పుడు ఇస్తారా, లేదా ఎటువంటి డిజిటల్ ఫ్రాడ్ జరిగినా ఈ 25,000 కాంపన్సేషన్ ఇస్తారా అన్నది మనం చూడాలి. ఇంకా దీని రిలేటెడ్ గా ఫుల్ గా డీటెయిల్స్ అయితే వస్తాయి కదా. డీటెయిల్స్ వచ్చినట్లయితే మనకు ఒక క్లారిటీ అన్నది వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే దీని రిలేటెడ్ గా షేర్ చేస్తా. దీంతో పాటుగా మన మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి మరికొన్ని థింగ్స్ మనం మాట్లాడుకోవాలంటే, నిన్న మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ 4 to 5 days లోని ఇండియా అండ్ యుఎస్ జాయింట్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేస్తే ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా అన్నారు కదా. సో 4 to 5 days అంటే నెక్స్ట్ వీక్ లోని ఈ జాయింట్ స్టేట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ ఫైనల్ అయిందన్నా కూడా మనకంటే ఫుల్ ఫ్లెజ్డ్ గా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా క్లారిటీ లేదు. అంటే మనకి ఎక్కడ బెనిఫిట్ దొరుకుతుంది అండ్ అలాగే యుఎస్ కి ఏ సెక్టర్స్ లో మనం బెనిఫిట్ ఇస్తున్నాం అన్నది ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లారిటీ లేదు. సో ఈ జాయింట్ స్టేట్మెంట్ టైంలో అయినా అట్లీస్ట్ సెక్టర్ స్పెసిఫిక్ గా క్లారిటీ కనుక ఇచ్చారనుకోండి, అది మార్కెట్ రిలేటెడ్ గా మనం కొంత బెటర్ గానే చూడొచ్చు. ఒకవేళ అప్పుడు కూడా క్లారిటీ రాకపోతే ఆ కన్ఫ్యూజన్ అన్నది కంటిన్యూ అవ్వచ్చు. కాబట్టి మార్కెట్ లో డిసప్పాయింట్మెంట్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో నెక్స్ట్ వీక్ లోని ఈ 2 ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి యుఎస్ అండ్ అలాగే ఇరాన్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. దాంతో పాటుగా నెక్స్ట్ 4 to 5 days లో మనకి యుఎస్ అండ్ ఇండియా మధ్య జాయింట్ స్టేట్మెంట్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఏమొస్తుందో చూడాలి. వాటి యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా మన మార్కెట్స్ పైన ఉంటుంది. కాబట్టి ఈ ఈవెంట్స్ ని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాలి. సో డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండే ఇటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకి సింప్లిఫై చేసి తీసుకురావడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక వీడియో కనపడుతున్నా చూడండి. అది ఆంథ్రోపిక్ CEO మాట్లాడుతున్నటువంటి వీడియో. ఆడియో అయితే ప్లే చేయలేను ఎందుకంటే కాపీరైట్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో ఇతను ఏమంటున్నారంటే, ప్రెసెంట్ ఆల్మోస్ట్ వీళ్ళ ఏ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కోడ్ అంతటిని డెవలప్ చేస్తున్నాయంట. కొన్ని చేంజెస్ ఏవైతే చేయాలో అవి ఇతను చేస్తున్నారంట. బట్ నెక్స్ట్ 6 to 12 months లోని కంప్లీట్ గా వీళ్ళ ఏ ప్లగిన్స్ ఏవైతే కొత్తవి రిలీజ్ చేస్తున్నారో అవి కంప్లీట్ కోడ్ అయితే డెవలప్ చేసేస్తాయి. అసలు మధ్యలో మనం ఎవరు ఇంటర్ఫియర్ అవ్వాల్సినటువంటి పనే లేదు. సో కంప్లీట్ వర్క్ ని అవే ఫినిష్ చేసేస్తాయి అన్నట్టుగా ఇతని దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ రావడంతోనే మీరు చూసారనుకోండి, ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ వీడియో తిరుగుతూ ఐటీ సెక్టర్ లోని భయంకరంగా జాబ్ కట్స్ జరగచ్చా అన్నట్టుగా వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. జనరల్లీ ఈ వీడియో ఇంతలా తిరిగేసరికి ఈ రోజు సెషన్ లో కూడా మనం ఐటీ సెక్టర్ లో ప్రెజర్ చూసాం. ఇప్పుడు మనం నిజంగా ఇతను చెప్తున్నట్టుగా ఈ ఆంథ్రోపిక్ న్యూ ఏ ప్లగిన్ ఏదైతే ఉందో దాని వలన జాబ్స్ పోతాయా అండ్ మన ఐటీ సెక్టర్ పైన అంత ఇంపాక్ట్ ఉండి కంపెనీస్ పరిస్థితి దారుణంగా మారిపోయేటువంటి అవకాశం ఉందా, దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, జాబ్స్ గురించి పక్కన పెడదాం. ఫస్ట్ జాబ్స్ మనకి కట్ అవ్వాలంటే ఏమవ్వాలి? మనకి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ ప్లగిన్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వాలి కదా. నిన్న వీడియోలోనే మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. వీళ్ళు ముందు రిలీజ్ చేసినటువంటి ప్లగిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% సక్సెస్ ఏమవ్వలేదంటే ఆ ప్లగిన్స్ యూజ్ చేసి అసలు హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా కోడ్ రన్ చేయడం అన్నది ఇప్పటికీ జరగలేదు. వీళ్ళు రిలీజ్ చేసిన కొత్త ప్లగిన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లగిన్ రిలేటెడ్ గానే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, అసలు ఎవరు ఏమీ చేయవసరం లేదు, అదే కంప్లీట్ గా కోడ్ అది రన్ చేసేస్తుందని. సో ఈ ప్లగిన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవుతుందా లేదా అంటే టైమే దానికి సమాధానం చెప్తుంది నిజంగా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇది సక్సెస్ అవుద్దా లేదా అని. ఒకవేళ నిజంగానే సక్సెస్ అయ్యింది, కోడ్ మొత్తం అదే డెవలప్ చేసేస్తుంది అనుకోండి, దానివల్ల డెఫినెట్ గా మన పైన అయితే ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాకపోతే మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, సింపుల్ థింగ్, ఇక్కడ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మన ఐటీ కంపెనీస్ పరిస్థితి ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక ఉన్నటువంటి పరిస్థితి, అంటే మధ్యలో స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ డెవలప్మెంట్ సైడ్ మన కంపెనీస్ ఇన్వెస్ట్ చేసే అనుకోండి, ఏదైనా బిల్డ్ చేయడానికి ఇన్వెస్ట్ చేసే అనుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ అవుద్దా, చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేయాలి, R&Dకి చాలా టైం పడుతుంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది, వీళ్ళ నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. నెంబర్స్ పైన ఇంపాక్ట్ పడితే ఏం జరుగుతుంది, అంత స్పెండింగ్ చేయడం వల్ల డెఫినెట్ గా మార్కెట్ దాన్ని నెగిటివ్ గా తీసుకుంటుంది. కాబట్టి స్టాక్స్ లో ప్రెషర్ కనబడచ్చు. అందుకనే ఇప్పుడు మన ఇండియన్ ఐటీ కంపెనీస్ అయితే ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. కానీ అలా ముందుకు వెళ్లకుండా ఉండిపోయినట్లయితే రేపు పొద్దున ఈ ఏఎస్ నిజంగా డిస్టర్బ్ చేయగలిసే అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ పైన పడేటువంటి అవకాశం ఉంది. ఈ పాత కంపెనీస్ అంటే ఓల్డ్ జనరేషన్ కంపెనీస్ పైన ఆ ఇంపాక్ట్ పడింది అనుకుందాం. పడితే నిజంగా ఐటీ సెక్టర్ అసలు అంటే ఉండదా, ఐటీ జాబ్సే ఉండవా అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ ఓల్డ్ జనరేషన్ అంటే అప్గ్రేడ్ అవ్వకుండా ఏవైతే కంపెనీస్ ఉంటాయో డెఫినెట్గా వాటిపైన ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఇదే టైంలోని ఆ ట్రాన్సిషన్లోని న్యూ జనరేషన్ కంపెనీస్ డెఫినెట్గా వస్తాయి. అంటే ప్రొడక్ట్ బిల్డ్ చేయడానికి కొత్త కంపెనీస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆ కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా జాబ్ క్రియేషన్ అన్నది జరుగుతుంది. కాకపోతే ఈ ట్రాన్సిషన్లో ఏంటంటే ఎవరైతే వాళ్ళ స్కిల్స్ అవి అప్గ్రేడ్ చేసుకోకుండా ఉంటారో అటువంటి వారి మీద డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇటువంటి టైంలో మన స్కిల్ అప్గ్రేడేషన్ రిలేటెడ్గా అది మనం ఫుల్ ఫ్లెజ్డ్గా ఫోకస్ పెట్టి
ఉండడం బెటర్. ఆ ట్రాన్సిషన్లో ఒకవేళ కొత్త టెక్నాలజీ ఏదైనా మనం డెవలప్ చేయాలి, వాటి రిలేటెడ్గా వర్క్ చేయాలంటే డెఫినెట్గా అక్కడ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి అటు సైడ్ మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. బట్ జనరలీ ఇలాంటి టైంలోనే ఐటీ ఎంప్లాయీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని జాగ్రత్తలు అయితే డెఫినెట్గా 2-3 స్టెప్స్ అయితే వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు జాబ్ పోతుందా లేదా అని మనం చెప్పలేం. ఎవరి జాబ్ కూడా పోకూడదు. బట్ నిజంగా అలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, కొన్నిటికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దానిలో ఫస్ట్ థింగ్ మనం మాట్లాడుకోవాలంటే మనకు ఒకవేళ అంటే ఎవరికైనా నిజంగా జాబ్ పోయిందనుకోండి, మళ్ళీ కొత్త జాబ్ రావడానికి కొంత టైం పడుతుంది కదా. సో ఆ టైంలోని మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే మన ఇంటిని డైలీ రన్ చేయడానికి ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ కావచ్చు, మనకి ఏమైనా లోన్స్ ఉంటే ఆ లోన్ ఈఎంఐస్ పే చేయడానికి సరిపడినంత డబ్బులు అయితే మన దగ్గర ఉండాలి కదా. సో అందుకనే ఆ ఖర్చులన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక 6 monthsకి సరిపడినంత ఎమర్జెన్సీ ఫండ్ అయితే మనం అరేంజ్ చేసి పెట్టుకోవాలి. సో ఆ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు బ్యాంక్ ఎఫ్డీస్లో కావచ్చు, డెట్ ఫండ్స్లో కావచ్చు పెట్టుకుని ఉంచుకున్నట్లయితే జనరల్లీ ఒకవేళ జరగకూడదు, జరిగింది అనుకోండి, అటువంటి టైంలో మనం ఇబ్బంది పడుకుని ఉంటాం. దీంతోపాటు చాలా మంది ఎంప్లాయీస్ చేసేటువంటి మరొక మిస్టేక్ ఏంటంటే, నాకు కంపెనీ సైడ్ నుంచి వచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది కదా, మరొక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకని చెప్పి నెగ్లెక్ట్ చేసేస్తుంటారు. కాకపోతే జాబ్ చేంజ్ అవ్వాల్సి రావడం, లేదంటే ఇలాంటి జాబ్ కట్స్ టైంలో ఒకవేళ మనకి జాబ్ లేనటువంటి టైంలో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది మనకో ఫ్యామిలీ మెంబర్స్కో, హాస్పిటల్ బిల్స్ ఎంత ఉన్నాయో మనం చూస్తున్నాం కదా. సో దానివల్ల మన దగ్గర దాచుకున్నటువంటి డబ్బులన్నీ ఆ హాస్పిటల్ బిల్కే పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ నుంచి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్లీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది బెటర్. సో మిస్ అవ్వకుండా ఎవరైనా ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఎంప్లాయీస్ నెగ్లెక్ట్ చేయకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసి పెట్టుకోండి. తర్వాత ఎప్పుడైనా ఒకవేళ ప్రాబ్లం వచ్చినా మనకు అది యూజ్ అవుతుంది. సో జనరల్లీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏది అని ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. సో దాని రిలేటెడ్ గా మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే డిటో యొక్క అడ్వైజర్ ని మీకు కంఫర్టబుల్ టైంలోని మీరు డిటో యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ అడ్వైజర్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తారు. క్లారిఫై చేసిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే అవ్వచ్చు, లేకపోతే లేదు. టిటో ఈజ్ స్పామ్ ఫ్రీ ప్లాట్ఫామ్. మీకు అన్నిసార్లు కాల్ చేసి అయితే డిస్టర్బ్ కూడా చేయరు. సో మీలో ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటికీ లేకపోతే మిస్ అవ్వకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. డిటో యొక్క లింక్స్ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను, కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి గోల్డ్ అండ్ సిల్వర్ లో చాలా వాలటాలిటీ అనేది కనపడుతుంది కదా. ఈ రోజు కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, గోల్డ్ లో పెద్దగా ప్రెషర్ కనపడలేదు, కానీ మార్నింగ్ నుంచి సిల్వర్ లో అయితే ప్రెషర్ కంటిన్యూ అవుతానే ఉన్నది. గోల్డ్ అండ్ సిల్వర్ లో ఈ వాలటాలిటీ ఏదైతే కంటిన్యూ అవుతుందో దాంతో ఇప్పుడు సిఎంఈ అంటే చికాగో మర్చెంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు ప్రీవియస్ గా కూడా వీళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మార్జిన్ ఏదైతే ఉంటుందో ఆ మార్జిన్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. వాలటాలిటీ ఉండడం వలన మరొకసారి నిన్న నైట్ వీళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఏవైతే పొజిషన్స్ ఉంటాయో ఆ పొజిషన్స్ కి మార్జిన్స్ అయితే పెంచేయడం జరిగింది. గోల్డ్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మార్జిన్ ని 8-9% కి పెంచేయడం జరిగింది. అండ్ సిల్వర్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి మార్జిన్ ని 15% నుంచి 18% కి అయితే పెంచేశారు. జనరల్ ఈ మార్జిన్స్ పెంచినప్పుడు ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడల్లా గోల్డ్ అండ్ సిల్వర్ లోని మనకి ప్రెషర్ అనేది కనపడుతుంది. జనరల్ ఈ వాలటైల్ గా మూవ్ అవుతున్నటువంటి టైంలోని ఎక్స్చేంజెస్ ఈ స్టెప్స్ అయితే తీసుకుంటే ప్రీవియస్ గా కూడా ఈ సిఎంఈ గ్రూప్ వాళ్ళు ఇలాగే మార్జిన్స్ పెంచారు. మరొకసారి నిన్న నైట్ కూడా వీళ్ళు మార్జిన్స్ అయితే పెంచేయడం జరిగింది. ఈ మార్జిన్ పెంచినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో వెంటనే మీకు మన వాట్సాప్ ఛానల్లో కూడా షేర్ చేసాం. సో ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వచ్చే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో బట్ వెంటనే మీకు వాట్సాప్ ఛానల్ అయితే షేర్ చేస్తుంటాం. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లోను, కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఏ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని ఒక డౌట్ ఉంటుంది కదా. దాని రిలేటెడ్ గా డిఎస్పీ నేత్రా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ గురించి నిన్న డైలీ మనిషిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి నిన్న డైలీ మనిషిలోని సిల్వర్ అండ్ గోల్డ్ రిలేటెడ్ గా పార్ట్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి ప్రయత్నించండి. మీకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ పవర్ సెక్టర్ లోని ఆపరేట్ చేసేటువంటి కంపెనీ అయిన హిటాచి ఎనర్జీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ కంపెనీ రిలేటెడ్ గా మన ఛానల్లో ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. అక్కడి నుంచి స్టాక్ అయితే బాగా పెరిగిపోయింది కూడా. దో వాల్యుయేషన్స్ కొంత స్ట్రెచ్ ఉన్నా కూడా ఈ క్వార్టర్లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వీళ్ళ రెవెన్యూస్ లో 29% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా మనకు గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 90% పైన గ్రోత్ డెలివర్ చేశారు. సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతుంది. కానీ దానికి కూడా కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్తగా తీసుకొచ్చినటువంటి న్యూ లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క వన్ టైం ఇంపాక్ట్ వలన మనకి సీక్వెన్షియల్ బేసిస్ లో ప్యాట్ తగ్గింది. కానీ లేదా సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్
ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. సో ఓవరాల్ గా నెంబర్స్ ఇంత బాగుండడంతో ఈ రోజు సెషన్ లో మార్కెట్ ఇంత వాలటైల్ గా ఉన్నా కూడా హిటాచి ఎనర్జీ స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉన్నది. బట్ ప్రెసెంట్ వాల్యుయేషన్ పరంగా చూస్తే కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ఉన్నటువంటి ఆపర్చునిటీతో గ్రోత్ కూడా బాగానే డెలివర్ చేస్తున్నారు. ఇదే గ్రోత్ మూమెంటం కనుక వీళ్ళు కంటిన్యూ చేసినట్లయితే లాంగ్ టర్మ్ లోని కంపెనీ అయితే ఇన్వెస్టర్స్ కి మంచి బెనిఫిట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ గనక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నోమా వాళ్ళు సిగరెట్ స్టాక్స్ లైక్ ఐటీసీ కావచ్చు, గోడ్ఫ్రే ఫిలిప్స్ కావచ్చు, ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిగరెట్స్ పైన ట్యాక్స్ పెంచింది కదా. ఈ ట్యాక్స్ పెంచడంతో ఈ సిగరెట్ కంపెనీస్ వాళ్ళ సిగరెట్ కాస్ట్లు పర్ స్టిక్ 2 రూపీస్ టు 7 రూపీస్ వరకు పెంచాయని, ఈ ట్యాక్స్ ఇంపాక్ట్ ని వీళ్ళు ఆఫ్సెట్ చేసుకునేందుకు గాను నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోని మరొక 2 to 3 స్టాగర్డ్ ప్రైస్ హైక్స్ అయితే సిగరెట్ కంపెనీస్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు పెంచినటువంటి ట్యాక్స్ ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం లేదు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ 2 years వరకు కూడా ఈ సిగరెట్స్ రిలేటెడ్ గా ట్యాక్స్ ని పెంచేటువంటి అవకాశం కూడా లేదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. నో వీళ్ళు ప్రైస్ హైక్ చేసిన తర్వాత జనరల్లీ వీళ్ళ వాల్యూమ్స్ అయితే తగ్గుతాయి కదా. బట్ దీని వల్ల నెక్స్ట్ ఇయర్ లోని వీళ్ళ వాల్యూమ్స్ లోని డబుల్ డిజిట్ డిక్లైన్ అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చని, అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో చూసినట్లయితే ఈ ఏ డిస్రప్షన్ వల్ల ఐటీ సెక్టర్ లోనైతే మనం ప్రెషర్ చూస్తున్నాం కదా. సో ఈ టైంలోని ఇన్వెస్టర్స్ కొంత డిఫెన్సివ్ సెక్టర్స్ వైపు చూస్తున్నారు. సో అలా చూసినట్లయితే సిగరెట్ కంపెనీస్ హెవీలీ సోల్డ్ జోన్ లోకి అయితే ఎంటర్ అయ్యాయి. సో ఇక్కడ వాల్యుయేషన్ కంఫర్ట్ అయితే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు షేర్ చేసిన దాని ప్రకారం యాజ్ ఆఫ్ నో సిగరెట్ కంపెనీస్ యొక్క వాల్యూమ్స్ అయితే తగ్గకపోవచ్చు, కానీ నో ఈ ప్రైస్ హైక్లు ఫర్దర్ గా కూడా సిగరెట్ కంపెనీస్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది కదా. ఆ ప్రైస్ హైక్స్ తీసుకున్న తర్వాత వీళ్ళ వాల్యూమ్స్ రియల్ గా తగ్గుతాయా లేదా అన్నది మనం చూడాలి. జనరల్లీ ఇంత ప్రైస్ హైక్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ నుంచి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ సైడ్ మూవ్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే మీరు చూసినట్లయితే మార్కెట్ లోని చాలా రకాల ఫారెన్ సిగరెట్స్ వచ్చి స్మగిల్ చేసి అమ్ముతుంటారు కదా. సో అవి తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి కాబట్టి వాటి వైపు కస్టమర్స్ కనుక మూవ్ అయ్యారనుకోండి, ఈ సిగరెట్ కంపెనీస్ పైన అప్పుడు ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. వీళ్ళపైన రియల్ గా ఈ ప్రైస్ హైక్ ఇంపాక్ట్ పడుతుందా లేదా అని మరికొన్ని నెలల్లో మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళు మహారాష్ట్ర నాగపూర్ లోని లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆటో అండ్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనికోసం అని చెప్పి వీళ్ళు ఓవరాల్ గా 15,000 crores ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తామని, అండ్ ఈ నాగపూర్ ఫెసిలిటీలోని ప్రొడక్షన్ 2028 లో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఆటో అండ్ ట్రాక్టర్ సెక్టర్ లోని ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో దాన్ని క్యాటర్ చేయడానికి వీళ్ళ కెపాసిటీస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లో మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ గ్యాస్కెట్స్ అండ్ ఫోర్జింగ్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ అప్డేట్ అయితే ఉన్నది. వీళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీస్ తో కలిపి టోటల్ గా 1,000 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో 700 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అని, అండ్ ఈవీ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే 100 crores వర్త్ ఆర్డర్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఆర్డర్స్ అన్నిటిని నెక్స్ట్ 5 years టైం పీరియడ్ లోపు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్స్ విన్నారన్న అప్డేట్ తోనే మార్నింగ్ నుంచి టాల్బ్రోస్ ఆటోమోటివ్ కాంపోనెంట్ స్టాక్ లో మనకి కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఒక లార్జ్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు మన్సార్ పూలింగ్ స్టేషన్ ఎక్స్టెన్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దీన్ని వీళ్ళు లార్జ్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 100 crores to 200 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీ అయినటువంటి ఏసీఎంఈ సోలార్ వాళ్ళకి సెకీ ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్ లో భాగంగా కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కొత్తగా వచ్చినటువంటి కాంట్రాక్ట్ తో కలుపుకుని వీళ్ళ టోటల్ హైబ్రిడ్ సొల్యూషన్స్ పోర్ట్ఫోలియో 8 gigawatt క్రాస్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది ఏసీఎంఈ సోలార్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి ఫారూక్ ఇంజనీరింగ్ వాళ్ళకి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాన్ఫిడెన్షియాలిటీ ఆబ్లిగేషన్స్ ఉండడంతో వీళ్ళ కస్టమర్ పేరు అయితే చెప్పలేదు, కానీ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ కస్టమర్ కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో యూజ్ చేసే ఏసీ బై డైరెక్షనల్ వాల్ చార్జర్స్ అయితే వీళ్ళు సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 4,391 million rupees. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ లోని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి బ్లాక్ స్టోన్ వాళ్ళు నియర్లీ 10% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. నో ఈ స్టేక్ ఎక్విజిషన్ జరగాలంటే
వీళ్ళకి రెగ్యులేటర్ అయినటువంటి ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినట్లుగా ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ ఎక్విజిషన్ ప్రాసెస్ అయితే ముందుకు వెళ్ళనున్నది. నెక్స్ట్ అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అలెంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళకి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి వీళ్ళ కార్బిడోపా, లెవోడోపా అండ్ ఎంటాకపోన్ టాబ్లెట్స్ కి ఫైనల్ అప్రూవల్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పార్కిన్సన్ డిసీజ్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారు. ఈ టాబ్లెట్స్ కి యుఎస్ ఎఫ్డీఏ దగ్గర నుంచి వీళ్ళకి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి యుఎస్ లో వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయినటువంటి అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళు బెంగళూరు సర్జాపూర్ రోడ్ లోని కొత్తగా ఒక రెసిడెన్షియల్ హై రైజ్ ప్రాజెక్ట్ ని ఎక్వైర్ చేసినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ 6.8 lakh స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉన్నదని అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళకి 860 crores టాప్ లైన్ జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో కొత్తగా ఎక్వైర్ చేసినటువంటి ప్రాజెక్ట్ తో చూసుకుంటే బెంగళూరులో ఇది వీళ్ళ 10th హై రైజ్ ప్రాజెక్ట్ గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా బెంగళూరులోని వీళ్ళ ప్రెజెన్స్ ఏవైతే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారో దీని ద్వారా వీళ్ళ సేల్స్ బాగా జరిగినట్లయితే అది అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఉత్తరప్రదేశ్ అలీగర్ లోని 2.7 మెట్రిక్ టన్ పెర్ యానం న్యూ గ్రైండింగ్ కెపాసిటీని అయితే కమిషన్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో అలీగర్ లోని వీళ్ళ గ్రైండింగ్ కెపాసిటీ టోటల్ గా 4 MTPA కి అయితే పెరిగిందని అండ్ ఉత్తరప్రదేశ్ లో వీళ్ళ కెపాసిటీ 13.1 MTPA కి పెరిగినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా సిమెంట్ సెక్టర్ లో పెరుగుతున్నటువంటి డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గాను వీళ్ళ కెపాసిటీస్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బయో బేస్డ్ కెమికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోదావరి బయో రిఫైనరీస్ వాళ్ళు సింథోమర్ అనేటువంటి కంపెనీతో కొత్తగా ఒక పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళు ఫాసిల్ బేస్డ్ మోనోమర్స్ కోసం అని చెప్పి బయో బేస్డ్ ఆల్టర్నేటివ్స్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ సింథోమర్ వాళ్ళు గోదావరి బయో రిఫైనరీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి బయో బేస్డ్ బూతేల్ ని కమర్షియలైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ కొత్త పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో గోదావరి బయో రిఫైనరీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసే PSU కంపెనీ అయిన NBCC వాళ్ళకి కొత్తగా 40 crores వర్త్ కాంట్రాక్ట్స్ అయితే వచ్చాయి. దీనిలోని 20 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి చండీగఢ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చినట్లయితే మరొక 17 crores వర్త్ కాంట్రాక్ట్ వీళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ అనదర్ 2 crores వర్త్ కాంట్రాక్ట్ ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ దగ్గర నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్స్ లో భాగంగా వీళ్ళు ఏం చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ ప్రీమియం ఇన్కమ్ లోని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లోని 9.02% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ గ్రూప్ బిజినెస్ ప్రీమియం లోని 13.56% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇండివిజువల్ న్యూ బిజినెస్ ప్రీమియం లోని 5.89% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ రెన్యువల్ ప్రీమియం లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని 16.68% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఏఎం లోని 8% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎల్ఐసి వాళ్ళ నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ గా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో ఎల్ఐసి స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 54% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 86% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళు టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 83 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 100 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో సాయి లైఫ్ సైన్సెస్ వాళ్ళ నెంబర్స్ బాగుండేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నైకా వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 63% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 156% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 32 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 67 crores కి పెరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఈ బ్యూటీ సెగ్మెంట్ నెట్ సేల్స్ వాల్యూలో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్యాషన్ సెగ్మెంట్ నెట్ సేల్స్ వాల్యూలో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని నైకా వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 47% పైన గ్రోత్ డెలివర్ చేసిన
చేసినట్లయితే ఎబిటాలో 43% పైన గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లో 30% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ లో వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ సిగ్నిఫికెంట్ గా తగ్గడం వలన మనకి సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. 729 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 9 months లోని వీళ్ళు 593 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు అండ్ 579 crores వర్త్ ఆర్డర్స్ ని కన్స్యూమ్ చేయడం జరిగింది. దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 743 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లోని 21% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రాఫిట్ లోని 12% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అదే బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ మనం ప్రాఫిట్ గ్రోత్ ని కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ప్యాట్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 1320 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 1275 crores కి తగ్గింది. దానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ లేబర్ కోడ్స్ వలన వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ అయితే ఉన్నది. ఆ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ తీసి చూసినట్లయితే వీళ్ళ ప్రాఫిట్ లో సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు హీరో మోటో కార్ప్ వాళ్ళ బోర్డ్ 110 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ కెయిన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 24% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ లో 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 62 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 65 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 9072 crores వరకు ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని కెయిన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 18.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 24.6% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 30% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 84.8 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 91 crores ప్యాట్ జనరేట్ చేశారు. నెక్స్ట్ మ్యాస్గౌండ్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఈవెన్ ఎబిటాలో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 807 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 749 crores ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 880 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్ స్లైట్ గా పెరిగింది. కమింగ్ టు దర్ ఆర్డర్ బుక్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 23,758 crores వరకు స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. నెక్స్ట్ బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 43% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 25% పైన గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 33% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్ సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ అయ్యాయి అండ్ ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఎటువంటి గ్రోత్ కూడా డెలివర్ చేయలేదు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 185 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 170 crores కి తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు బట్ మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి అండ్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ నెంబర్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ భారతీ హెక్సాకామ్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 4.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.8% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అండ్ నెట్ ఇన్కమ్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 18.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 2.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ కస్టమర్ బేస్ కూడా ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో భారతీ హెక్సాకామ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 19.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3.5% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది అండ్ నెట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.9% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ వీళ్ళ కస్టమర్ బేస్ కూడా ఈ క్వార్టర్ లోని పెరిగింది. కమింగ్ టు దేర్ ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పెర్
యూజర్ నెంబర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళు 9.1% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మెన్షన్ గైస్. అండ్ ఈరోజు డైలీ మెన్షన్ క్లోజ్ చేసే ముందు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కదా. మీలో ఎవరైనా ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే తీసుకోండి. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పిక్ చేసుకోవడానికి మీకు డీటెయిల్ యొక్క లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. లింక్ మీకు క్లిక్ చేసి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈరోజు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.